హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. ఈరోజు మన కంటెంట్ ఏంటిదంటే ఫ్రెండ్షిప్. దోస్తాన్, తెలుగులో దోస్తాన్. దోస్తాన్ అంటే అది మరపురాని రోజులండి. ఈ దోస్తాన్ చేయాలంటే అందరూ కలిసి ఉండాలంటే అది ఒక రకమైన ఫీలింగ్. అలాంటి దోస్తాన్ నేను ఒకప్పుడు చూశాను. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక సర్కిల్ ఉండే అండి, ఫ్రెండ్స్. ఆ సర్కిల్ అంత మందమే ఉన్నదండి. ఎందుకంటే నేను ఏదో బాగానే ఉంటుంది కావచ్చు అనుకున్నా, కానీ అది అవసరం నిమిత్తం వాడుకున్నారు, తర్వాత ఇడిచిపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత నేను కూడా వాళ్ళని మొత్తానికి ఇడిచిపెట్టుకున్నా. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి ఫ్రెండ్షిప్ దొరికిందండి. నలుగురం ఫ్రెండ్స్ అయినాం. అది మామూలు ఫ్రెండ్షిప్ కాదు. ఒక 3 మెంబర్స్కి మ్యారేజ్ అయింది, ఒక మెంబర్స్కి మ్యారేజ్ కాలేదు. కానీ ఎంత మంచిగా ఉంటామంటే ఎవరి ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏదున్నా షేరింగ్ చేసుకుంటాం. కష్టాలుంటే నెరవేర్చుకుంటాం, ఒకరిదొకరు ఇది చేసుకుంటాం. డబ్బులు ఎవరిదొకరు ఉన్నా చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కనీసం రోజుకు ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. చాలా మామూలు. ఒక్కొక్కరు కుళ్ళుకున్నారు మా సర్కిల్ చూసి. వీళ్ళు నలుగురు ఘోరమైన ఫ్రెండ్స్ అయిపోయినరా బాబు, ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండరు అనేది చాలా మంది అనుకొని నాకు అసలు ఘోరంగా మా ఫ్రెండ్స్కే మా బ్యాచ్కే జిట్టి తాకినట్టు అయింది మొత్తం. అలా జరుగుతున్న కాలంలో మేము చాలా ఎవరి ఇళ్ళల్లో ఏ డిన్నర్ అయినా కానీ, వాళ్ళ ఇంట్లో డిన్నర్ అయితే మేము వెళ్ళడం, మా ఇంట్లో డిన్నర్ అయితే వాళ్ళు వచ్చుడు, మా ఫ్యామిలీతో కలుసుడు, మేము వాళ్ళ ఫ్యామిలీతో కలుసుడు. మేము ఎటువైనా అందరం కలిసి పోకట. ఏ డిన్నర్కైనా దావత్కైనా, ఇక దావత్లు అయితే చెప్పకండి. కనీసం ఒక వారం 10 రోజుల కన్నా ఒకసారి చేసుకునేది. మస్తు ఎంజాయ్ చేసేది. నలుగురం హైలైట్ ఉండేది. ఎక్కడికి పోయినా కానీ మేమే కలిసిపోయేది. తెల్లారితే పొద్దుకుతే ఇక ఒకరి మాట ఒకరు తీయకుండా అట్లా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఫైనాన్స్ ప్రాబ్లం కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఇక దోస్తానంటే వీళ్ళకి మించిన దోస్తాను లేరురా బాబు అన్నట్టు వాళ్ళ ఊర్లల్లో కానీ మా ఊర్లలో కానీ అట్లా అయిపోయింది మొత్తమే. ఇట్లా నడుస్తున్న క్రమంలో నాకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు కూడా చాలా నా ప్రాబ్లమ్స్ అన్ని తీర్చిండ్రు. ఇప్పటికి కూడా అండగా ఉంటారు నాతోని. ఏదైనా కానీ, ఏ మనీ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా, కష్టమైన సుఖమైన అన్ని నాతోనే ఉంటారు. నేను కూడా వాళ్ళతోనే ఉంటా. ఒక్క ఫ్రెండ్ మాత్రం అనుకోకుండా, మాకు అసలు ఏం తెలియదు, అసలు అన్ని చెప్పిండు కానీ అదొక్క విషయం చెప్పలే. ఇప్పటి వరకు కూడా మాకు కూడా ఏం తెలియదు. చనిపోయిందండి అనుకోకుండా. చనిపోతే అప్పుడు ఉన్న బాధ మామూలు బాధ కాదు, మామూలు కథ కాదు. మేము దాదాపు ఒక సంవత్సరం దాకా అసలు కోలుకోలేదు. ఇప్పటి వరకు కూడా మా ఫోన్లో ఆ ఫోన్ నెంబర్ అట్నే ఉంటాయి, ఫోటోలు అట్నే ఉంటాయి. అవి చూస్తుంటే ఇక ఘోరం మామూలుగా ఉండదు అది. అలాంటి ఫ్రెండ్షిప్ దొరకదండి లైఫ్లో. కానీ అయినా ఉంటే ఇప్పుడు ఎంత మంచిగా ఉండంటే లైఫ్, ఎంజాయ్మెంట్ వేరుండు, ఫ్రెండ్ సర్కిల్ వేరుండు. అలాంటి సర్కిల్ నేను ఎప్పుడు చూడలేదు. కానీ అయినా అనుకోకుండా ఇది అయిపోయింది. ఇప్పుడున్న ఫ్రెండ్స్ మాత్రం మేము ముగ్గురం కలిసి ఉంటున్నాము ఇప్పటికైతే. చాలా బాధగా ఉంది ఈ వీడియో చేయడానికి, కానీ ఇక చేస్తున్నా. ఎందుకంటే నా మనసు విప్పి చెప్తున్నా. మా సర్కిల్కి మించిన సర్కిల్ మళ్ళీ మాకు దొరకదని అనుకున్నాం, కానీ ఆ దేవుడు మా మీద ఒక కన్నేసిండు. ఏ జిట్టి తాకిందో ఏమో కానీ ఇట్లా చనిపోయిండు మా ఫ్రెండ్స్. చాలా ఘోరం అండి. ఫ్రెండ్ సర్కిల్ అంటే నమ్మించి మోసం చేయడం కాదండి, నమ్మకంతో
ఉండాలి ఫ్రెండ్ సర్కిల్ అంటే. చాలా మందిని చూసిన, చాలా మంది మోసం చేసిండు నన్ను. డబ్బున్నప్పుడు ఒక రకంగా, డబ్బు లేనప్పుడు ఒక రకంగా. అది కాదు ఫ్రెండ్ సర్కిల్ అంటే. అది ప్రాణం లాగా ఉండాలి ఫ్రెండ్ సర్కిల్ అంటే ఎప్పటికైనా కానీ. ఫ్రెండ్ సర్కిల్ చేస్తూ ఫ్రెండ్స్‌ను మోసం చేయొద్దండి. ఫ్రెండ్స్‌ను మోసం చేస్తే అమ్మను మోసం చేసినట్టే, కన్న తల్లిని మోసం చేసినట్టే. లేదు అంటే ముందే చేయొద్దు, వెళ్ళిపోవాలి సర్కిల్‌లోకెళ్ళి మొత్తమే. సర్కిల్ చేస్తానంటూ ఉండి, మన దగ్గర ఉండి మనల్ని నాశనం చేయడం పద్ధతి కాదు. కాబట్టి అలాంటి తప్పులు మీరు కూడా ఎప్పుడు చేయకండి. ఏందంటే ఫ్రెండ్‌షిప్ అంటే అదొక గోల్డెన్ లైఫ్. ఆ లైఫ్ అనేది రాదు. దేవుళ్ళు దేవుళ్ళు మనకు వరంలాగా ఫ్రెండ్ సర్కిల్ దొరకుడంటే. అలాంటి సర్కిల్‌ని మోసం ఎప్పుడు చేసుకోవద్దు. అందరూ మంచిగా కలిసి ఉండాలి.